తనకంటే గనుడు ఆచంటం వల్ల అని చెప్పి పాతకాలపు సామెత ఒకటి ఉంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు వెలుగు చూస్తే ఒకరిని మించి ఒకరు, ఒక అధికారిని మించి ఒక అధికారి, ఒక నాయకుడిని మించి మరొక నాయకుడు ఇష్టానుసారం అవినీతిలో పాల్పడ్డారు. ఇప్పటికే ఏదైతే పర్యాటక శాఖ పేరుతో దాదాపుగా ఆ ప్రైవేటు భవనాలను కూడా కొనుగోలు చేసి భారీ స్కామ్కు పాల్పడ్డారు, మనం చూసాం. ఇప్పుడు తాజాగా జేపీ వెంచర్స్, మనకు తెలుసు రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించినటువంటి సంస్థ, ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకుని దాదాపు 2.5 ఏళ్ల పాటు ఆ కాంట్రాక్ట్ అయితే చేయడం జరిగింది. 2021 మే నుంచి 2023 నవంబర్ డిసెంబర్ వరకు కూడా సంస్థ ఉండటం జరిగింది. దీనికి ఉప గుత్తిదారుడిగా టర్నకీ సంస్థ అయితే వ్యవహరించడం జరిగింది. సరే, టర్నకీ సంస్థతో మనకి సంబంధం లేదు. నిధులన్నీ కూడా ప్రభుత్వ ఒప్పంద నిధులన్నీ కూడా జేపీ వెంచర్సే స్వయంగా ప్రభుత్వానికి చెల్లించాలి. 2 ఏళ్ల కాలానికి 1528 కోట్లు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. పైన ఒక 6 నెలలు వీళ్ళు అదనంగా చేయించుకున్నారు. అంటే అసలు సమయానికంటే ఒక 6 నెలలు అదనంగా ఇసుకుని తవ్వుకున్నందుకు మరొక 320 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పింది. అంటే మొత్తంగా దాదాపుగా 1850 కోట్ల రూపాయలు మొత్తానికి కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ ఎంత ఇచ్చింది జేపీ వెంచర్స్ అంటే ఇప్పటి వరకు కేవలం 1059 కోట్లు మాత్రమే ఇచ్చింది. మరి 1059 కోట్లు మాత్రమే ఇస్తే మిగిలిన దాదాపుగా 800 కోట్లు ఏమైపోయాయని మీకు అనుమానం రావచ్చు. వాస్తవానికి అవి జేపీ వెంచర్స్ నుంచి రావాలి. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. వాస్తవానికి నోట్ డ్యూ సర్టిఫికేట్ అంటే మీకు తెలుసు కదా. సో ప్రభుత్వానికి ఎవరైనా ఒక ప్రైవేటు సంస్థకి ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక నోట్ డ్యూ సర్టిఫికేట్ తీసుకుంటారు. అంటే మేము ప్రభుత్వానికి కట్టాల్సిన మొత్తం కూడా కట్టేసామని చెప్పి ఒక పత్రం అనమాట. సో అది అన్ని శాఖల్లోనే ఉంటుంది, మనం ఎప్పటికప్పుడు ఇంటూనే ఉండే పదమే అది. కానీ ఇక్కడ వెంకటరెడ్డి, ఎవరైతే గనుల శాఖ ఎండీగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి ఉన్నాడో, ఆయన నోట్ డ్యూ సర్టిఫికేట్ జేపీ వెంచర్స్కి ఇచ్చేశాడు. మరి 800 కోట్లు బాకీ ఉంటే నోట్ డ్యూ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు? ఇవ్వడానికి లేదు కదా. నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వటమే కాకుండా ఈ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు షూరిటీ చూపించాలా. దానికి ఏం చేసింది, ఉప గుత్తిదారుడిగా ఉన్నటువంటి టర్నకీ సంస్థ ఒక 120 కోట్ల రూపాయలను బ్యాంకులో చూపించడం జరిగింది. ఏమని, ఒక షూరిటీ లాగా. రేపొద్దున ఏదైనా అటు ఇటు అయినా కానీ ఆ 120 కోట్లు హోల్డ్ అయిపోతే అవసరమైతే ప్రభుత్వానికి వచ్చేస్తాయి 120 కోట్లు. ఇప్పుడు ఇక్కడ వెంకటరెడ్డి ఏం చేశాడు, అటుపక్క నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వటమే కాకుండా జేపీ వెంచర్స్కి బ్యాంకుకి ఒక లేఖ రాశాడు. వాళ్ళు షూరిటీగా పెట్టిన 120 కోట్లు వాళ్ళకి ఇచ్చేయండి, మాకు మొత్తం చెల్లింపులన్నీ మా ప్రభుత్వానికి అయిపోయాయి కాబట్టి మాకు ఎటువంటి బాకీ లేదని చెప్పి బ్యాంకుకు రాస్తే బ్యాంక్ ఏం చేసింది, ఆ 120 కోట్ల రూపాయలు విడుదల చేసేసింది టర్నకీ సంస్థకి. అంటే ఇటు 800 కోట్లు చెల్లించకపోగా షూరిటీగా పెట్టినటువంటి 120 కోట్ల రూపాయలను కూడా తిరిగి వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. మరి ఎందుకు 800 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా నోట్ డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారు? ఎవరు ఇప్పించారు? ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? మనం ఇందాక మాట్లాడుకున్నాం 1059 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టారు అని. వాస్తవానికి అవి కూడా కట్టాలి, 259 కోట్లు మాత్రమే కట్టారు. మరి మిగిలిన దాదాపు 800 కోట్ల రూపాయలు ఏమైందని మీకు అనుమానం రావచ్చు. అంటే అసలు కట్టాల్సిన 800 కోట్లు పక్కన పెట్టండి, వీళ్ళు ఇచ్చారంటున్న 1000 కోట్లలో కూడా వాళ్ళు కట్టింది 250 కోట్లే. మిగిలిన 750 నుంచి 800 కోట్లు కట్ల. మరి ఎలా కట్టారు అని మీరు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. 1000 కోట్లు ఎలా కట్టారు అంటే, జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలకి ఇసుక తీసుకున్నాడంట, దానికి ఒక 500 కోట్లు అయిందంట. నాడు నేడు పనుల కోసం కొద్దిగా ఇసుక తీసుకున్నారంట, దానికి ఒక 250 కోట్లు అయిందంట. ఇక మధ్యలో ఆ పనులు ఈ పనులు చేయడానికి వేరే ప్రభుత్వ సంస్థలు ఇసుక తీసుకున్నాయంట, దానికి ఒక 50 కోట్లు 100 కోట్లు అయిందంట. మొత్తంగా ఇలా జేపీ వెంచర్స్ 800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లెక్క చెప్పింది. అర్థమైందా మీకు? చెల్లించాల్సిన 1000 కోట్ల రూపాయలు చెల్లించలా, 250 కోట్లే చెల్లించి మిగిలిన 800 కోట్ల రూపాయలకి ఇదిగో మీరు జగనన్న కాలనీకి ఎంత ఇసుక తీసుకున్నారు, నాడు నేడు పనులకు ఎంత ఇసుక తీసుకున్నారని చెప్పి లెక్కలు చూపించింది జేపీ వెంచర్స్. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి 800 కోట్ల రూపాయలు ఇసుక తీసుకుని ఉంటే, సరే తీసుకున్నాడే అనుకుందాం, మరి నిర్మాణాలు ఎక్కడ జరిగింది నాకు అర్థం కాలేదు. జగనన్న కాలనీకి 500 కోట్ల రూపాయలు ఇసుక తీసుకున్నారు, ఎక్కడ జరిగింది నిర్మాణం? 500 కోట్ల రూపాయలు ఇసుక తీసుకుంటే జగనన్న కాలనీ నిర్మాణం ఎక్కడ జరిగింది? 25 లక్షల ఇల్లు కడతా అన్నాడు ఆయన, తిప్పి కడితే 1,00,000 ఇల్లు కూడా పూర్తయినట్లేదు. ఆయన దిగిపోయే టయానికి మిగతావన్నీ కూడా పునాదుల్లోనూ స్లాబుల దగ్గర ఆగిపోయినాయి. మరి ఏం చేశారు ఇసుక అంటే? ఇదంతా కూడా ఒక భారీ మోసం. జేపీ వెంచర్స్తో కొంతమంది రాజకీయ నేతలు అధికారులు కుమ్మక్కయ్యి ఇలా దొంగ లెక్కలు చూపించి నాడు నేడు పేరుతో ఇసుక తీసుకున్నారు, జగనన్న కాలనీలకు ఇసుక తీసుకున్నారు, లేదా సిమెంట్ రోడ్లు వేయడానికి ఇక్కడ ఇసుక తీసుకున్నారు, లేకపోతే ఇంకొక నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం ఇసుక తీసుకుందని చెప్పి దొంగ లెక్కలు చెప్పి
ఆ నిధులు మొత్తానికి కూడా ప్రభుత్వానికి కట్టకుండా ఇందులో వీళ్ళు కమిషన్లు తినేసి ఉంటారు. 800 కోట్ల రూపాయలు జేపీ వెంచర్స్కి బెనిఫిట్ చేస్తే అందులో 200 కోట్లు 300 కోట్లు నాయకులకి అధికారులకి ఇచ్చేసి ఉండొచ్చు. వాళ్ళకి 500 కోట్లు మిగులుద్ది కదా అదనంగా. సో ఇదంతా కూడా పక్కాగా జరిగినటువంటి ఒక స్కాము. అసలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక వచ్చినప్పుడే ఇది భారీ స్కామ్ అని చెప్పి ఆ నిపుణులందరూ వాపోయినప్పటికీ దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అమ్మ వెంకటరెడ్డి ఇంత మోసమా? 800 కోట్లు బకాయి పడిన జయప్రకాష్ వెంచర్స్. బాకీ లేదంటూ ధృవపత్రం ఇచ్చిన మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి. ఇసుక నోట్ ఫైల్లో కనిపించని ఆ పత్రం. కొత్త గుత్తేదారుడు జేపీకేసీ అలాగే ప్రాతిమా సైతం 220 కోట్లు బాకీ. 2023తో ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత 23 నవంబర్ ఆ టయానికి జేపీ వెంచర్స్ అయిపోయిన తర్వాత దీన్ని వేరే సంస్థలకు ఇచ్చారు. 2 సంస్థలకు ఇచ్చారు. అప్పుడు దేనికి ఇచ్చారు? జేసీకేసీ అనే ఒక సంస్థకు అలాగే ప్రతిమ అనే ఒక కంపెనీకి అయితే దీన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 220 కోట్లు బాకీ ఉన్నారు ఇప్పటి వరకు. ఈ 800 కోట్ల రూపాయలు బాకీ, ఈ కొత్తగా తీసుకున్నటువంటి సంస్థలు 220 కోట్లు బాకీ. కానీ మొత్తానికి నో డ్యూ సర్టిఫికేట్ మాత్రం వెంకటరెడ్డి ఇవ్వడం జరిగింది. అంటే ఇది భారీ స్కామ్. ఇంకో విచిత్రం ఏంటంటే నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు దీన్ని నోట్ ఫైల్లో పెట్టాలి. నోట్ ఫైల్లో పెడితే ఏంటంటే అది ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్ళినట్టు. రేపొద్దున ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నోట్ ఫైల్ ఆధారంగానే ముందుకు నడుస్తుంది మొత్తం కూడా. గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ నోట్ ఫైల్ అనే దాంట్లో ఆల్రెడీ రాస్తుందని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నాం మనం. సో అంటే ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అయితే ఖచ్చితంగా అందులో నోట్ ఫైల్లో ఉండాలి. మరి ఇక్కడ ఏం జరిగింది? ఈ ఇసుక మొత్తానికి నోట్ డ్యూ సర్టిఫికెట్ ఇచ్చేసినటువంటి వెంకటరెడ్డి ఆ వివరాలు ఎక్కడా కూడా నోట్ ఫైల్లో పెట్టాల. అంటే రేపొద్దున లీగల్గా తనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే తప్పించుకోవడానికి పక్కదారి నోట్ ఫైల్లో ఎందుకు పెట్టలా? ఇప్పుడు ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి. నోట్ ఫైల్లో పెట్టలేదు అంటే ఖచ్చితంగా దీని వెనక భారీ కుట్ర దాగుంది. అసలు వెంకటరెడ్డి నోట్ డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడమే తప్పు. మరి 800 కోట్లకి ఎవరు బాధ్యులు? రేపొద్దున జేపీ వెంచర్స్ ఏం చేస్తే కోర్టుకి వెళ్ళొద్ది. నాకు ఆల్రెడీ ప్రభుత్వం నోట్ డ్యూ సర్టిఫికెట్ ఇచ్చేసింది, నేనెందుకు డబ్బులు కడతానని చెప్పి రేపొద్దున జేపీ వెంచర్స్ నిలదీస్తే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఆల్రెడీ టర్నికీ సంస్థ ఉపగుర్తిదారుడుగా ఉన్నటువంటి టర్నికీ సంస్థకి చెందినటువంటి 120 కోట్ల రూపాయలను కూడా బ్యాంకుల నుంచి విడుదల చేసి వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు తీసుకుపోయారు వెనక్కి. పోనీ ఆ 120 కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగినటువంటి ఒక స్కాము. గతంలో చంద్రబాబు గారి మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి కూడా ఈ వెంకటరెడ్డి. చంద్రబాబు గారి పేద ప్రజలకు ఇష్టంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం వచ్చిందని వెంకటరెడ్డి కేసు పెట్టాడు. మరి ఇప్పుడు నువ్వు 800 కోట్ల రూపాయలు వదిలేయటం వల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం రాలేదా? చంద్రబాబు గారు పేదలకు ఉచితంగా ఇవ్వటం వల్ల నష్టం వచ్చిందన్నావే. మరి ఈ రోజు నువ్వు డబ్బులకి ఇచ్చానని చెప్పి ఈ రోజు 800 కోట్ల రూపాయలకి పంగనామం పెట్టారు రాష్ట్ర ఖజానాకు. అది ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల సొమ్ము. మరి 800 కోట్ల రూపాయలకి వెంకటరెడ్డి బాధ్యత వహిస్తాడా? వెంకటరెడ్డి ఆస్తులతో పాటు అక్రమాస్తులు ఏమైనా ఉంటే మొత్తాన్ని కూడా జప్తు చేసి దీంతో పాటు అవసరమైతే ఇప్పుడు జేపీ వెంచర్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలా. వీళ్ళందరూ కలిసి ఆడినటువంటి నాటకం. జేపీ వెంచర్స్ కూడా బిల్లులు మొత్తం కట్టకుండా నో డ్యూ సర్టిఫికేట్ ఇమ్మని ఎలా అడిగింది? ఇదేదో నోట్ అడిగితే ఇచ్చారు కదా. నో డ్యూ సర్టిఫికేట్ అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక లేఖ రాస్తారు కదా ప్రభుత్వానికి, ఎండీకి ఒక లేఖ రాస్తారు కదా, వెంకటరెడ్డికి ఒక లేఖ రాసి ఉంటారు కదా. మరి డబ్బులు మొత్తం కట్టకుండా నో డ్యూ సర్టిఫికేట్ ఇమ్మని వాళ్ళు ఎలా అడిగారు? ఈయన ఎలా ఇచ్చాడు? దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఈ స్కామ్ వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా శిక్షించాలని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కోరుకునే పరిస్థితి.